దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చినటువంటి పరిశుద్ధులందరికీ కూడా దేవుని నామం పేరిట మీ అందరికీ నా శుభాభివందనాలు. నీ సన్నిధిలో నేను అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా ఆహ్వానం పలుకుతా ఉన్నానండి. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని మనం ఇప్పుడు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనాన్ని ఇప్పుడు మనం చదువుకుందాం. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యోధా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకొని మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, అయ్యా మీరు ఈ దినమున మీరు మాకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానమును బట్టి మాటను బట్టి ప్రభా తండ్రి నాయన మీ మంచి మాటలు ప్రభా తండ్రి నాయన మా జీవితంలో నెరవేర్చబడినట్లు అయ్యా ఈ వాగ్దానము కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ హృదయములో నెమ్మది, శాంతి, సమాధానములు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో మీకు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మరి ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే, యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యోధా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. హల్లెలూయా. రక్షించబడిన వారులారా, ఇశ్రాయేలీలను గూర్చి అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలను గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారండి. హల్లెలూయా. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో వారు అనేకమైన శ్రమల చేత దాస్యత్వములో ఉంటుండగా ఇశ్రాయేలీల యొక్క మూలుగులను విన్నటువంటి మరి దేవాది దేవుడు పరము నుండి ఎక్కడి నుంచి అండి, ఆకాశము నుండి మరి ఐగుప్తులో ఇశ్రాయేలులు మొరపెట్టిన మొరను మరి దేవుడు విన్నానని చెప్తూ ఉన్నాడండి. ఈ దినమున నువ్వు ఎటువంటి సమస్యలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి కఠినమైన దాస్యత్వములో నీవు ఉన్నా, అప్పుల సమస్యల్లో ఉన్నా, మరి కోర్టు సమస్యలతో ఉన్నా, మరి నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి పోరాటము నుండి కూడా నీ యొక్క నువ్వు మూలుగుతూ ఉన్నప్పుడు అది వ్యర్థముగా అయిపోతుంది అని నువ్వు అనుకోవద్దు. నేను ఎందుకు ఇంత శ్రమ పడవలసి వస్తుంది, నా జీవితంలో ఎందుకు ఇన్ని శ్రమలు, ఎందుకు ఇంత పోరాటము, మరి ప్రతి ఒక్కరి బ్రతుకు బాగానే ఉంది, మరి నా జీవితంలోనే ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని అనుకున్నట్లయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, యోధా వారిని గూర్చి ఇశ్రాయేలీల వారిని గూర్చి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు మన పట్ల ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉంటాడో మరి మన జీవితంలో అనేకమైన శ్రమలు కూడా మరి మనకు కనబడుతూ ఉంటాయండి. హల్లెలూయా. శ్రమ మనకు శ్రమగా ఉంచడానికి దేవుడు ఆ శ్రమను మన జీవితంలో అనుమతించడు. కానీ శ్రమ మీద శ్రమ, మరి పరిస్థితులన్నీ కూడా మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ దేవుణ్ణి నువ్వు ఆశ్రయించగలిగితే, హల్లెలూయా, యేసయ్య మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు మాత్రం కాదండి. యేసయ్య ఎప్పుడు కూడా మనల్ని మరి మన యొక్క జీవితాన్ని వ్యర్థముగా చేసే దేవుడు కాదు. పనికిరానటువంటి జీవితాన్ని ఇవ్వడానికి కాదు నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నది. హల్లెలూయా. మరి ప్రియదైవ జనాంగమా, మరి చూస్తున్నటువంటి మీ అందరితో కూడా దేవుడి దిన మనం మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఈరోజు నేను పిలుచుకున్నటువంటి నా బిడ్డలారా అని పిలుస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. నా యొక్క స్వరమును వినిపింప చేయడానికి మిమ్మల్ని నేను పిలుచుకున్నాను. హల్లెలూయా. మీ జీవితంలో మీకు ఎదురైనటువంటి ప్రతి పోరాటమును నేను తొలగించేదను. హల్లెలూయా. నేను ఒక మంచి మాట మీకు ఇంతకు ముందే నేను చెప్పాను. నేను మిమ్మల్ని నిలబెడతానని, నేను మిమ్మల్ని కడతానని, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని, నీ బిడ్డలను దీవిస్తానని, నీకు ఉద్యోగముని ఇస్తానని, నీ గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆటంకకర పరిస్థితుల్ని తొలగిస్తానని, నీ కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానమును అనుగ్రహిస్తానని మరి ఎప్పుడు కూడా నేను నీకు చెప్తూనే ఉన్నాను. కానీ చెప్పిన ఆ మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి అని
దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. భయపడకు, దిగులు చెందకు. సాతాను వేసే ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం నీ దగ్గర ఉందని మరొక్కసారి గట్టిగా బిగ్గరగా సాతానుతో ఇలాగ చెప్పు, నా దేవుడు నాకు సహాయకుడు, నా దేవుడు నాకు సహాయకుడు, ఆయన ఇవ్వదగిన సహాయము తప్పకుండా నా జీవితంలో కార్యమును చేయగలిగిన దేవుడై ఉన్నాడు. నేను భయపడను, యెహోవాను మరి కలిగినటువంటి వారు ధన్యులు, యెహోవా దేవుణ్ణి తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అని నా దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయనను నమ్ముకొని నేను ఏమాత్రము సిగ్గుపడను. నా పరిస్థితులు నన్ను సిగ్గుపరచలేవు, నా కఠిన దాస్యము నన్ను సిగ్గుపరచదు, నా అప్పుల బాధలు నన్ను సిగ్గుపరచవు. మరి వాటన్నిటికంటే కూడా పైగా నన్ను దేవుడు నిలబెట్టుకుంటాడని నీవు నీ నోటి వెంట దేవుని యొక్క మాటను విశ్వసించినట్లయితే, హల్లెలూయా, ఇదేనా మన దేవుడు మాట్లాడుతున్నాడని. ఇశ్రాయేలీలుగా అనగా దేవుడు మరి ఇశ్రాయేలీలున్నటువంటి మొరను విని ఆయనే వారి యొద్దకు వచ్చినట్లుగా ఇదేనా మన దేవుడిని యొద్దకు రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితులను మార్చబోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ కష్టమును బట్టి కాదు, దేవుని యొక్క సహాయం నీకు కలుగుతుందని విశ్వాసముతో నీకున్నటువంటి నీ సహాయ స్థితిని విడిచిపెట్టుకుని సహాయము చేయగలిగిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నమ్మి విశ్వసించి ఆయన తట్టు నీవు తిరగగలిగితే, హల్లెలూయా, ఆయన నీ తట్టు తిరుగుతాడట. ఆయన నీ తట్టు తిరిగాడు, నీ మూలుగున విన్నాడు. మరి మనమేమో గొప్ప ప్రార్థనలు చేసేవారం కాదేమో కానీ దేవుడు మన యొక్క అంగలార్పును వింటాడంట. దేవుడు మన హృదయంలో పుట్టు ఆ యొక్క మరి మూలుగును వింటాడంట. నీ కఠిన దాస్యాన్ని చూస్తాడంట. నీ పరిస్థితులను దేవుడు మారుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఇశ్రాయేలు వంశస్థులను గురించి, యోధా వంశస్థులను గురించి, హల్లెలూయా, ఎవరైతే లోకము చేత ఏడవబడుచు, ఎవరైతే లోకములో మరి శ్రమలను అనుభవిస్తూ, ఎవరైతే ఆ శ్రమల గుండా వెళుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు పిలుచుకుంటాడంటండి. ఆయన వైపు తిరగనటువంటి లోబడనల్లని ప్రజల వైపు కూడా దేవుడు తమ చేతులు చాపుతూనే ఉన్నాడండి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క స్వరము వింటారో, ఈ లోకపు పాపపు స్థితిలో ఉన్నటువంటి నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. లోకం వైపు చూడొద్దు, నీ పరిస్థితుల వైపు చూడొద్దు, నీకున్నటువంటి స్థితిగతులను విడిచిపెట్టు, దేవుని వైపు చూడు. దేవుని యొక్క సహాయం నీకు తప్పక కలుగుతుంది. మంచి మాటలు నేను ఈ దినమున నీకు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ దినములు ప్రభు అనగా ఆ మంచి మాట నెరవేర్చే దినము ఈరోజు దేవుడిని జీవితంలో జరిగించబోతున్నాడు. విశ్వసించు, దేవుని యందు నమ్మకం ఉంచు. ఈరోజు మరి నా పరిస్థితి ఏంటి, మరి నేనేం చేయాలి, ఎటు వెళ్ళలేని స్థితి, ఏ పరిస్థితి కూడా నాకు అనుకూలంగా లేదు, నా స్థితి ఏమైపోతుందో, నేనేమైపోతానో అనే స్థితిలో నీవు ఉన్నట్లయితే దేవుడి దినము నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావా? నీ కుటుంబాన్ని నిలబెట్టుకునే విషయంలో నీవు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా విఫలమైపోయిందా? నీకున్నటువంటి దారులన్నీ మోసుకుపోయాయా? నీ కుటుంబ పరిస్థితులన్నీ కూడా అధ్వాన దశలోనికి వచ్చేసాయా? దేవుడి దినము నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక్కసారి నా వైపు చూడు, నా మాట విను, నేను నిన్ను లేవనెత్తబోతున్నాను. నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళొద్దు. మరి దుర్భరమైన జీవితము, ఎందుకు జీవించాలి అని అనుకుంటున్నావేమో. నీ కొరకు దేవుడు ఇచ్చినటువంటి జీవితము ఎంతో సుందరంగా దేవుడు మార్చిపోతున్నాడు. ప్రతి పరిస్థితిని, ప్రతి ఆటంకాన్ని, ప్రతి ఒక్క నిస్సహాయ స్థితిని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చిపోతున్నాడు. ఈ దినమున దేవుడి ఈ మంచి మాట నెరవేర్చు దినము ఇదే రక్షణ దినమని నీవు అంగీకరించిన ఎడల, దేవుని తట్టు నీవు తిరిగిన ఎడల, దేవుడు చెప్తున్నాడు నీ జీవితంలో గొప్ప మార్పును దేవుడు తీసుకురాబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ పరిస్థితులు మార్చేశాడు. నమ్ము ప్రియబిడ్డ. మరి దేవుడు నమ్మినట్లయితే, దేవుని విశ్వసించినట్లయితే, ఆయన మీద నీవు ఆధారపడినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసి ఆయన మహిమను కనపరుచుకుందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యం దీవించి మనందరి హృదయంలో విత్తి మనందరి జీవితాలను ఆయన యొక్క కృపా సమృద్ధి చేత మనల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, సర్వకృపానిధివైనటువంటి మా గొప్ప తండ్రి, నాయన నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, నేను ఈ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభా తండ్రి నాయన, నీ యందు ప్రభా, నీ మాట యందు నమ్మిక ఉంచి ప్రభా తండ్రి నాయన, సమస్తమును పొందుకుని వారి కుటుంబ పరిస్థితులు కానివ్వండి, వారి అప్పుల బాధలు కానివ్వండి, వారికి ఉన్నటువంటి అనారోగ్యము కానివ్వండి, వారికి ఉన్న కోర్టు సమస్యలు కానివ్వండి,
అయ్యా వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క యావత్ బాధ నుండి కూడా ప్రభా నాయన నీ బిడ్డలను విడిపించి ప్రభా నీవు చెప్పిన మంచి మాట ప్రభా బిడ్డల జీవితంలో నెరవేర్పులోనికి వచ్చినగాక అని ప్రకటిస్తూ ప్రభా సంపూర్ణమైన బహుమానం చేత నీ బిడ్డలను తృప్తిపరచమని, వారి ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్న వారైతే ఉద్యోగములు దయచేయమని, అయ్యా తండ్రి నేను అప్పుల బాధల్లో ఉంటే ప్రభా వారి యొక్క అప్పుల నుంచి ప్రభా తండ్రి నాయన పరిస్థితులు అన్నిటి నుంచి కూడా నీ బిడ్డలను విడిపించి శాశ్వతమైన పరిష్కారం చేత నీ బిడ్డలను తృప్తిపరిచి, అయ్యా నీ ఉన్నవాడు అనివాడు అని మరి ఒక్కసారి ప్రభా నాయన నీ బిడ్డలతో ప్రభా తండ్రి మీరు మాట్లాడమని, అయ్యా మీరు చేసిన ఉపకారంలో దేన్ని మరవకుండా ప్రభా తండ్రి బిడ్డలు నీకు సాగిలపడుతూ ప్రభా నీ సన్నిధిని ఆశ్రయించినట్టుగా ప్రతి విషయంలో ప్రభా తండ్రి ప్రతిసారి కూడా ప్రభా నిన్ను ఆశ్రయించడానికి నాయన నీ సహాయం నీ బిడ్డలకు కలుగునుగాక, కోర్టు సమస్యలు తీర్చబడునుగాక, అయ్యా తండ్రి నాయన అన్ని ఆటంకకర పరిస్థితులు కొట్టివేయబడునుగాక, కుటుంబాలు కట్టబడునుగాక, భర్తలు మార్చబడునుగాక, భార్యలు మార్చబడునుగాక, బిడ్డలు ప్రభా తండ్రి నేను సరి అనే మార్గంలోనికి వచ్చునుగాక అని ప్రకటిస్తూ ప్రభా తండ్రి సర్వము ప్రభా తండ్రి సమస్తము కూడా ప్రభా నీ చేతులకు అప్పగించుకుంటూ నాయన నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ప్రభా నీకే ప్రభా తండ్రి నాయన ఆ స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ వేస్తున్నాము నడుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.